ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభుకి భారీగా చూపించబడింది. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. అక్కడ చెబుతూ అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి 25వ వచనం, అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక అని అన్నాడు. అంటే ఇప్పుడు సంఘం క్రీస్తుకు వధువుగా చూపించబడింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి మీ ఇంటి పేరు మీ భార్య గారికి ఎందుకు ఇచ్చారు? ఇది ఆంధ్ర రాష్ట్రంలో మన ఆచారమే కదా, మన ధర్మమే కదా. అంటే మన ఇంటి పేరు స్త్రీకి రావటం, అలాంటప్పుడు క్రీస్తు పేరు ఆయన భార్య అయినటువంటి సంఘం ధరించాలా వద్దా అని అడుగుతున్నా. అంటే మన ఇంటి పేరు మన భార్యలు ఎలా ధరించవలసి వస్తుందో అది ఏం డినోట్ చేస్తుంది? మన భార్యలు ధరించినప్పుడు మనం మన భార్య అని ఆమె పూర్ణాంగీకారాన్ని తెలియజేస్తుంది అనే కదా అర్థం. అందుకనే ఇంటి పేరు ధరించిన భార్యను ఏ భర్త అయినా తన ఇంట్లో ఉండనిస్తాడా? ఈ మాత్రం పరిజ్ఞానం కూడా ఆలోచన లేదా? ఇంటి పేరు ధరించని ఏ భార్యనైనా ఏ పురుషుడైనా తన ఇంట్లో ఉండనిస్తాడా? అలాంటప్పుడు ఈ సంఘం ఆయనకు భార్య అయితే ఆ భార్య ఆయన పేరు ధరించాలన్న కనీస పరిజ్ఞానం కూడా లేదా?